అందరికీ నమస్కారం. బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమర్శలు చేయడం జరిగింది. దానికి కౌంటర్గా కూడా జనసేన నాయకులు గురిపాటి శ్రీనివాసరావు తన కార్యాలయంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద భారీగా విమర్శలు చేయడం జరిగింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్న మాట్లాడింది నేను కూడా చూశా. అయ్యా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి నీకేం తెలుసు? నువ్వు ఎక్కడో చిత్తూరు నుంచి వచ్చి ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. 35-40 సంవత్సరాల నుంచి ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్ఏ కాడి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న నాయకులందరితో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి చనువున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి జిల్లాలో ఎక్కడికి పోయినా, ఈ రాష్ట్రంలో ఏడబోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఒక బ్రాండ్. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే నిజంగా చాలా అసహ్యంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు నీ గురించి తెలిస్తే నువ్వు చిత్తూరులో అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు అక్కడెక్కడో ఉంది. ఇక్కడ అసలు ప్రకాశం జిల్లాలోనే ఓట్లు లేనటువంటి వ్యక్తి నువ్వు. ఈ ఊరేడో తెలియదు నీకు. ఈ నియోజకవర్గంలో నువ్వు కంటెస్ట్ చేసినటువంటి పార్లమెంట్లో ఏ ఊరు ఎక్కడుందో కూడా నీకు తెలియదు. అలాంటి వ్యక్తికి రెడీమేడ్గా వచ్చి జగన్ గారి పుణ్యాన ఇక్కడికి వచ్చి పోటీ చేసావు, బాగానే ఉంది. ప్రజలు నీకు కూడా మద్దతు ఇచ్చారు, మేమందరం కూడా నీకు చేశాం. కానీ నువ్వు ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది చాలా తప్పు. ఎందుకంటే నువ్వు ఇంకో మాట కూడా అన్నావు, 9-10 కోట్లు ఇచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనుక్కుంటున్నాడు అని చెప్పి ఏదో మాట్లాడావు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా పదవుల కోసం పరిగెత్తలా, పదవులే అతన్ని ఎత్తుక్కుంటూ వచ్చినాయి. ఎందుకంటే ప్రకాశం జిల్లా ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన్ని. చరిత్ర ఉన్నట్టు వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎవరో 8 కోట్లు 9 కోట్లు నీకు ఎవరు చెవిలో చెప్పారో చెప్పు. ఆయన ఉన్నది ఇండియన్ లెజెండ్ పార్టీ. ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే ఇండియాలో ఒక లెజెండ్. ఆయన ఆదిత్య యోగి గారు, అలాగే మోడీ గారు, అలాంటి వ్యక్తులతో సమానమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పార్టీలో ఉండి 8 కోట్లు ఎవరు ఇస్తామన్నారో చెప్తే నీకు ఎవరు చెవులో చెప్పారో చెప్తే మేము కూడా కనుక్కుంటాం. అలాంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలు నువ్వు మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడు. ఇప్పుడు నువ్వు దాని సెమి గురించి మాట్లాడావు. నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ జరిగింది మొత్తం A to Z చెప్పడం జరిగింది. నువ్వు కూడా ఏదైనా ఆధారాలు ఉంటే ప్రెస్ మీట్ పెట్టు. నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో ఏమీ లేకుండా సంతకాలు ఉండయి, ఇయ్యుండి అవన్నీ ఇక ఏదో ఫ్లూక్గా మాట్లాడద్దు. ఆధారాలతో రా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 1750 కోట్లు తీసుకోలేదని చెప్పి నువ్వు రుజువు చేయగలుగుతావా? చెప్పు. నువ్వు రుజువు చేయగలిగితే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి మేము చెబుతున్నాం. ఆయన అవినీతి లేదని చెప్పి ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనే చెప్పాడు ఈరోజు. అలాంటి వ్యక్తి గురించి నువ్వు 8 కోట్లు 6 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ కొనుక్కుంటున్నాడు అది ఇదని చెప్పి చెప్పడం అనేది సబబు కాదని చెప్పి తెలియజేస్తున్నా. రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయుడు. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారు నన్ను ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తి ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ద్రోహం చేయలేదు. ఎందుకంటే జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు తన 5 ఏళ్ళు రాజకీయంగా మినిస్టర్ ఉన్న పరిస్థితుల్లో కూడా దాన్ని తృణపాయంగా వదిలేసి జగన్ గారి కోసం తన మినిస్ట్రీని వదులుకొని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. అలాంటి వ్యక్తి గురించి నువ్వు మాట్లాడటం అనేది విలువలకి నువ్వు చెప్పాలంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినటువంటి. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి అత్యంత విధేయుడని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన ప్రతి మీటింగ్లో కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి నాకు ఆయన ఈ రాజకీయ భిక్ష పెట్టాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు జగన్ గారికి ఆయన మినిస్టర్ ఇచ్చాడు. మినిస్టర్ ఇచ్చినా కానీ ఆయన పరిధిలో ఆయన పెట్టారే తప్ప నిజంగా ఎక్కడా కూడా ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని చెప్పి మేము 24 గంటలు పక్కనే ఉన్నాం అందరం. ఆయనకి తెలిసినటువంటి విషయం మా అందరికీ తెలుసు. ఆయనకి ఎంత ఇది ఇచ్చారో కూడా. కాబట్టి విలువల గురించి ఇంకోటి గురించి బాలినేని చరిత్ర గురించి నువ్వు మాట్లాడాలంటే నీ తరం సరిపోదు. ఎందుకంటే నువ్వు నిక్కలు కూడా వేసుకొని ఉండవు ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు. కాబట్టి నువ్వు అట్లాంటివన్నీ మానుకొని ఏదైనా నువ్వు ఇన్ఛార్జి ఉన్నావు, ప్రజల్లోకి రా,
పార్టీని డెవలప్ చేయి. మనం ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కుండా అన్నావు. నీది చిత్తూరు, నువ్వు ప్రకాశం జిల్లాకు వచ్చావు, రా ఇక్కడ వచ్చి సొంత ఒక ఇల్లు తీసుకొని కార్యకర్తలతో అందరితో తిరుగు. నువ్వు మమేకవవు, ప్రతి గ్రామంలో తిరుగు. అంటే నీ గతంలో తెలియదు కదా ఏ ఊరు ఎక్కడుందో నియోజకవర్గంలో. మళ్ళీ రా, వచ్చి ప్రతి గ్రామంలో నీ పరిధిలో ఎంతెంత ఉన్నారో, ఏ నాయకులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడు, వాళ్ళందరి మన్నన పొందు. ప్రజల మన్నన పొందితే ఎంపీ అవుతావు. కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నువ్వు ఇంకోసారి ప్రకాశం జిల్లా ప్రజలు ఊరుకోరని చెప్పి తెలియజేస్తున్నావు. ఇప్పుడు ఆయన ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని బాలినేని యొక్క నిజాయితీని చూసి ఆయన రమ్మంటం జరిగింది. అలాంటి వ్యక్తి మాకు కావాలి, పార్టీకి సేవలు కావాలని చెప్పి ఆయన అడగటం, బాలినేని గారు కూడా దానికి సమ్మతించి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతో అభిమానంతో ఆయన దగ్గర చేరటం జరిగింది. నిజంగా చాలా శుభపరిణామం ఈ జిల్లాలో. ఎందుకంటే ప్రకాశం జిల్లా జనసేన పార్టీకి ఆయన ఒక పట్టుకొమ్మ లాంటి వ్యక్తి. మేమందరం కూడా ఆయనతో జనసేనలో పార్టీలో చేరటం జరిగింది. తప్పనిసరిగా మేమందరం ఊహించేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయనకి గుర్తించి మంచి భవిష్యత్తు ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు గ్రూపులు అనేవి ప్రతి పార్టీలో ఉంటాయి. అందరూ కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నాం మేమందరం, ఎక్కడా ఏం లేదు. అవన్నీ టీ కప్లో తుఫాన్, అయ్యేం పెద్ద విషయం కాదు అది. దాని గురించి మేము అప్పుడు గ్రూపులో బాలినేనన్న కూర్చొని అన్నీ సెటిల్ చేస్తాం, మేమందరం కూర్చుంటాం. దాని గురించి ఆలోచించాలి చెప్పలేదు. పార్టీ మొత్తం ఏకతాటి మీద వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.